కొంచెం అటు ఇటు జరిగిన ముగ్గురి కెరీర్లకు ఎండ్ కార్డు పడేది. హాయ్ గాయ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాహుబలి అంటే మాక్సిమం అందరికి టీఎఫ్ఐ స్టాండర్డ్స్ మార్చింది, ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది, సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్న సినిమా, ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అని మాత్రమే తెలుసు. కానీ వీటి వెనక ఉన్న కష్టం, అలాగే ఈ సినిమా కోసం ముగ్గురు జీవితాలను పనంగా పెట్టారని ఎంతమంది తెలుసు. బాహుబలి రిలీజ్ అయిన కొన్ని రోజుల వరకు మిక్స్డ్ టాక్ తో బ్యాడ్ టాక్ తో రన్ అయింది. అలాంటిది బాహుబలి అనే సినిమా ఎలా తెలుగు సినిమా ఫేట్ ని మార్చింది, అలాగే దాని వెనకున్న స్ట్రగుల్స్, ఇంకా మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్పట్లో ఇండియన్ సినిమాలకు కొత్త కాన్సెప్ట్ ట్రై చేద్దామన్నా కూడా బడ్జెట్ సరిపోక, గ్రాండ్నెస్ లేక, మంచి ఐడియాస్ ఉన్న మూవీస్ కూడా హాఫ్ బేక్డ్ గా ఉండేవి. రాజమౌళి గారు మెల్లగా దానిని మార్చడం మొదలు పెట్టారు. మగధీరతో మొదలుపెట్టి ఈగతో ఎక్స్పీరియన్స్ అయ్యి బాహుబలితో హోల్ ఇండియన్ స్టాండర్డ్స్ ని మార్చేశాడు. ఎంత పెద్ద ఎపిక్ స్టోరీ అయినా ఒక చిన్న లైన్ తోనే స్టార్ట్ అవ్వాలి. బాహుబలి కూడా అలా మొదలైంది. రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ గారు ఒక లైన్ ఆఫ్ స్టోరీ చెప్పాడు రాజమౌళి గారికి. తను చెప్పిన కొన్నాళ్ళకి దానికి సరిపోయే క్యారెక్టర్స్ ఒక్కొక్కటి మెల్లగా రాజమౌళి గారి మైండ్ లోకి క్రియేట్ అవ్వడం మొదలయ్యాయి. ఇలా స్టోరీని 3 నెలల్లో ఫైనలైజ్ చేశారట. కానీ మూవీ షూటింగ్ కి మాత్రం 5.5 సంవత్సరాలు పట్టింది. బాహుబలి లాంటి సినిమాకి గ్రాండ్నెస్ ఉండాలి, గ్రేట్ విఎఫ్ఎక్స్ ఉండాలి. దానికి రాజమౌళి గారు మగధీరతో ఆ టైమ్ లైన్ మూవీస్ ఎలా తీయాలని ఎక్స్పీరియన్స్ చేశాడు. ఈగతో విఎఫ్ఎక్స్ పై పట్టు సాధించాడు. బాహుబలికి కావాల్సిన విజన్ ని పెంచుకున్నాడు. ఇంకా మిగిలింది కేవలం ఎగ్జిక్యూషన్ మాత్రమే. దానికి రాజమౌళిని నమ్మి, తన స్కిల్స్ విజనరీని నమ్మి శోభు ఎర్లగడ్డ, ప్రసాద్ దేవినేని గారు ఆర్కమ్ మీడియా బ్యానర్ తో ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు. స్టోరీ రాస్తున్నంతసేపు రాజమౌళి గారి మైండ్ లో లీడ్ క్యారెక్టర్ ప్రభాస్ గారినే ఊహించుకున్నారట. రాజమౌళి గారు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ విషయాన్ని. అలా ఒక్కొక్కరుగా బల్లాల దేవునిగా రానా, కట్టప్పగా సత్యరాజు, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, రమ్యకృష్ణగా శివగామి, ఇలా క్యారెక్టర్లన్నీ సెలెక్ట్ చేశారు. రమ్యకృష్ణ కన్నా ముందు శివగామి క్యారెక్టర్ ని శ్రీదేవి చేయాలనుకున్నారట బాలీవుడ్ మార్కెట్ కోసం అని. తను లగ్జరీ రూమ్స్, షూటింగ్ టైమింగ్స్ ఇంకేవో డిమాండ్ చేశారట. మొత్తానికి ఏదో జరిగి రమ్యకృష్ణ గారిని సెలెక్ట్ చేశారు. అది పర్ఫెక్ట్ చాయిస్. తనని కాకుండా ఇంకెవరిని ఊహించుకోలేము అన్నట్లుగా ఉంటుంది తన క్యారెక్టర్ ఆ సినిమాలో. అలా యాక్ట్ చేసింది తను. ఇలా క్యారెక్టర్స్ అందరినీ, అలాగే టాప్ నాచ్ టెక్నీషియన్స్ ని తీసుకున్నాడు. ఏదైనా జరిగితే కెరీర్ ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వరకే 2.5 సంవత్సరాలు తీసుకుంది. మహిష్మతి రాజ్యం క్రియేట్ చేయడం, స్కెచెస్, క్యారెక్టర్స్, కాస్ట్యూమ్స్, సెట్ డిజైన్స్, అలా అన్నింటికి మొత్తం 2.5 సంవత్సరాలు పట్టింది. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో అసలు బాహుబలి స్కేల్ చూసి నాకే భయం వేసింది, ఒక పాయింట్ లో ఆపేద్దాం అనుకున్నా కానీ ధైర్యం తెచ్చుకున్నానని చెప్పాడు. అలా ప్రభాస్ కూడా ఛత్రపతి తర్వాత పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ లాంటి సినిమాలు వరుసగా ఆశించినంతగా ఆడలేదు. తర్వాత వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వరుస హిట్లు పడ్డాయి. తర్వాత వచ్చిన రెబల్ కొద్దిగా అంతంతగా ఆడింది. తర్వాత మిర్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ వరుస హిట్లతో ప్రభాస్ గారు మంచి ప్రైమ్ టైం పొజిషన్ లో ఉన్నాడు. అలాంటి సమయంలో తన ప్రైమ్ టైం అంతా బాహుబలి మీద ఇన్వెస్ట్ చేస్తాడు. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ తన ప్రైమ్ టైం అంతా పెట్టి తీసిన బాహుబలి గానీ ఏదైనా తేడా కొడితే తన కెరీర్ మీద దెబ్బడిపోదా? అలాగే 5 సంవత్సరాల పాటు ఒకే సినిమాపై 180 కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అప్పట్లో హైయెస్ట్ బడ్జెట్ అది. దానికి ముందు 78 కోట్లు పెట్టి మగధీర అనుకుంటా హైయెస్ట్ బడ్జెట్. దాని తర్వాత సీదా 180 కోట్లు పెట్టి బాహుబలి తీశారు. అలాంటిది ప్రొడ్యూసర్స్ శోభు ఎర్లగడ్డ, ప్రసాద్ దేవినేని గారు వారి లైఫ్ లో రిస్క్ లో పెట్టి రాజమౌళి గారి విజన్ ని నమ్మి 180 కోట్లు పెట్టారు సినిమాకి. అందుకే వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, సినిమా పోతే ముగ్గురు జీవితాలు అని. ఒకటి డైరెక్టర్ రాజమౌళి గారిది, 2 పీక్ ప్రైమ్ టైమ్ లో ఉన్న ప్రభాస్ గారు, 3 అప్పట్లో అంత బడ్జెట్ పెట్టి 5 సంవత్సరాలు వెయిట్ చేసిన ప్రొడ్యూసర్లది. మొత్తానికి ది బిగినింగ్ సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయింది. రిలీజ్ డేట్ వచ్చేసింది 10th జూలై 2015. ఫస్ట్ రోజే చాలా ప్లేస్ లో మాక్సిమం నెగిటివ్ రివ్యూస్ వచ్చేసాయి. సెకండ్ రోజుకి నెగిటివ్ టాక్ కాస్త మిక్స్డ్ టాక్ గా మారింది. మెల్లగా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ట్విట్టర్, ఫేస్బుక్ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని బాగా వైరల్ అయింది. మెయిన్ గా హిందీలో అయితే మరి విపరీతంగా వైరల్ అయింది. సౌత్ స్టేట్స్ లో కూడా పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. మెజారిటీ రివ్యూస్ అన్ని కూడా 3.5 to 4.5 రేటింగ్స్ వచ్చాయి. దాని తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇండియా స్టాండర్డ్స్ నే మార్చింది. బాలీవుడ్ చేయలేని పని బాహుబలి చేసింది. ఇండియాలో ఎప్పుడు ఐటమ్ సాంగ్స్, బాలీవుడ్ రొమాంటిక్ మసాలా ఫిల్మ్సే కాకుండా మంచి యాక్షన్ మూవీస్ కూడా వస్తాయని ప్రపంచానికి తెలిసేలా చేసింది. 650 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. బాహుబలి 2 కి ఇది చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ బాహుబలి ఫ్రాంచైజ్ వరల్డ్స్ లార్జెస్ట్ పోస్టర్ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా. అలాగే ఇండియాలో మొదటి 1000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా, ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా బాహుబలి 2 కి రికార్డు ఉంది. హైయెస్ట్ కలెక్షన్ ఉన్న ఇండియన్ మూవీగా 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో దంగల్ మూవీ ఉంది. ఇది ఇండియాలో 700 కోట్లు వసూలు చేసింది. చైనాలో 1300 కోట్లు చేసింది. బాహుబలి 2 కేవలం ఇండియాలోనే 1450 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. వరల్డ్ వైడ్ గా 1830 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 1000 crores
మార్క్ ని క్రాస్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ బాహుబలి 2. అప్పటి వరకు ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ కూడా బాహుబలి 2నే 1430 కోట్లు. మొదటి రోజే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి 122 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్. బాహుబలి 2 సాటర్న్ అవార్డ్స్ కి నామినేట్ అయిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్. ఇలా మూవీ ఈ రేంజ్ లో సక్సెస్ అయింది కాబట్టి, కలెక్షన్స్ బాగా వచ్చాయి కాబట్టి 250 కోట్లు పెడితే 1830 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి మిగతా ప్రొడ్యూసర్స్ లో ఆశ పుట్టింది. బడ్జెట్ ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ మూవీ అంత సక్సెస్ కాకపోయి ఉంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ ఇంత బడ్జెట్ పెట్టేవారు. అలాగే బాహుబలి హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి విఎఫ్ఎక్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ని పరిచయం చేసింది. బాహుబలికి ముందు చాలా సినిమాలు క్రిష్ గానీ, రావణ్ గానీ, రోబో గానీ ఇలా చాలానే విఎఫ్ఎక్స్ వాడాయి. కానీ గ్లోబల్ స్టాండర్డ్స్ లో ఇండియా విఎఫ్ఎక్స్ ని బేసిక్ గా చూసాయి. అప్పుడు రాజమౌళి గారు వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ ని ఇంత టైట్ బడ్జెట్ లో ఎలా తీయాలో చేసి చూపించారు. మన మూవీస్ లో బడ్జెట్ తక్కువ, టైం కూడా తక్కువ ఉండేది. ఇంత ముందు బడ్జెట్ తక్కువ టెక్నీషియన్స్ కొంచెం టైం ఇచ్చి బెస్ట్ అవుట్పుట్ తీసుకోవాలి. హనుమాన్ మూవీలో బడ్జెట్ తక్కువ ఉంటుంది, అయినా కూడా టైం బాగా తీసుకుని బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. కానీ కొందరు ఉంటారు విఎఫ్ఎక్స్ పేరు చెప్పి డబ్బులు స్కామ్ చేసి ప్రభాస్ గారి ఇమేజ్ తో డబ్బు సంపాదించుకుంటారు. ఓకే, ఇప్పుడు అది ఎందుకులే గానీ, ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయన్న, హైపర్టెక్ మూవీస్ తీస్తున్నారన్న కారణం మాత్రం ఒకటే, అది బాహుబలి. సో ఈ వీడియో అయితే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సినిమా లవర్స్ కి షేర్ చేయండి, అలాగే మన చిన్న ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఉండొచ్చు కదా. సైనింగ్ ఆఫ్ అశ్విన్, బాయ్.